మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీకు నీటిపారుదల శాఖలో ఇప్పుడు సంస్కరణలు ఉన్నాయి, అందులో ఇదే రావచ్చు. ఇప్పుడు ఇవి కొత్త పథకాలు, అవేమో పాత ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇప్పుడు ఆ పిఎం ఆశ, పిఎం యోజన అని నోరు మీద హిందీ పదాలు పెట్టిన పథకాలు ఏవైతే 3-4 ఉన్నాయో అవన్నీ కొత్త పథకాలు. ఈ కొత్త పథకాలు మొదలుపెట్టింది 4 ఏళ్ల కిందట. ఈ గత సంవత్సరము ఈ సంవత్సరము ఎక్కువ దాని మీద ఫోకస్ ఉంది. ఇందులో బీమా యోజన పథకం ఉంది, తర్వాత మార్కెట్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఉంది, తర్వాత ప్రైస్ డిఫరెన్షియల్ స్కీమ్ అని ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. కానీ పోయిన సంవత్సరం 2,000 రూపాయలు రైతుకి ఇస్తామన్నారు ఎకరాకి. అట్లా 3 విడతలుగా 6,000 రూపాయలు. ఆ బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు మిగులు ఉంటే అది వాపసు వచ్చేసింది. పోయిన సంవత్సరం మిగులు ఎందుకు వచ్చింది? 21,000 కోట్లు అంటే ఇది ఎంత తూమైంది, ఆరు చేయలేదు, ఇది చేయలేదు, అది మొత్తానికి రైతుకైతే రాదు. ఇది పథకాలు. పంటల బీమా పథకం. పంటల బీమా పథకంలో ఇదివరకు ఒక ప్రాంతంలో అసెస్మెంట్ పోయి ఇప్పుడు గ్రామంలోనే మీకు బీమాకి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాము. గ్రామంలో ఏమన్నా జరిగితే ఆ రైతుకి ఇమీడియట్ వస్తుందని కొత్త పథకం వచ్చింది కదా. 4 ఏళ్ళ దాని బడ్జెట్ పెరుగుతుంది. 9,000 నుంచి 15,000 16,000 కోట్లు. కానీ సిఏజీ చెప్పింది 3 ఏళ్ళలోనే రైతులకు ఇచ్చిన తక్కువ, కంపెనీలకు 17,000 కోట్ల లాభం పడుతుంది. ఎలక్షన్ల ముందు వచ్చింది రిపోర్టు. అది ఈ పార్టీ వాడుతున్నట్టు ఆ పార్టీ దాన్ని మర్చిపోయింది. అటైతే 17,000 కోట్లు రైతులకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే రకరకాల కారణాలు. రైతు దగ్గర ఇప్పుడు బ్యాంకులో రుణం తీసుకుంటే కంపల్సరీ తీసుకుంటారు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు కట్టకుంటే ఈయన కట్టినా కూడా వేస్ట్. ఇక కొందరు ఎప్పుడో దానికి టైం, ఈయన రుణాలు ఇచ్చేదే ఆగస్టులో ఇస్తారు. కానీ పంటల బీమా పథకం జూన్లోనే దాని డెడ్ లైన్ ఉంటుంది. ఆ రైతుకు తెలియదు, కట్టే పరిస్థితి. కట్టిన వాటికి కూడా సమాధానం ఇచ్చే నాలుగు లేడు. తెలంగాణలో అయినాయి అవి. వాళ్ళ ఆదిలాబాద్లో ఒక వ్యక్తి ఎంబడబడి, అక్కడ జిల్లా కలెక్టర్ ఎంబడబడి ఒక యజ్ఞంలాగా చేస్తే ₹1 రాలేదు ఒక్క రైతుకు. ఎందుకంటే అసలు డిజాస్టర్ అయిందా, డిజాస్టర్ గురించి నోటిఫికేషనే లేదు. ఇక పంటల బీమా వడ్డీ రైతు ఇందాక ఇంట్రెస్ట్ వస్తుంటే పెంచుతూ పోతున్నాం. కానీ ఇంతకుముందు చెప్పినట్టు అది ఎవరు ఇవ్వాలా, నబార్డ్ ఇవ్వాలా లేదా ఆర్బీఐ ఇవ్వాలా? కానీ ఇక్కడ మన రైతులకు నబార్డ్ యొక్క మొక్క మాట్లాడతలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాబట్టి రైతులకు 5 ఏళ్ళల్లో వడ్డీ భారం ఎందుకు పెరుగుతుంది అంటే సమాధానం లేదు. మార్కెట్ సహాయం ఇదేంటి? ప్రైస్ సపోర్ట్ స్కీమ్. దీని కింద 3-4 ఉన్నాయి. ఒకటేమో మార్కెట్లో ఎంఎస్పి డిక్లేర్ చేస్తే ఎంఎస్పికి తగిన కొనుగోలు ప్రభుత్వం చేయడం ఒకటైతే, ప్రైస్ డిఫరెన్షియల్ స్కీమ్ అంటే ఆ రైతుకి ఆ డిఫరెన్స్ ఏదైతే రాదో ఆ డిఫరెన్స్ని ప్రభుత్వం ఇచ్చేది. ఇక మూడోది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు అప్పచెప్పే పని. కానీ ఇది జరగలేదు. అందుకే కేటాయింపులు కూడా తగ్గించేది. ఏది జరగలేదు. రైతుకి మద్దతు ధరకి సంబంధించి ఎంత ఆదాయం ఉందో అది రాలేదు. ఈ పథకం ఇప్పుడు ఏమంటున్నారు, అది పార్లమెంటరీ కమిటీ ముందు ఉన్నది. అది స్కీమ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు ప్రతిపాదన ఇచ్చి మేము 50% పెట్టుకుంటామంటే మేము ఇస్తామన్నాం. ఆ స్కీమ్ ఈయన వాపలే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం
హరీష్ రావు గారు 3 ఏళ్ల కిందట కూడా ఒక ప్రతిపాదన ఈయన పోతాడు, అక్కడ పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి 50% నువ్వు కట్టుకుంటావా, ఇచ్చిందా లేదా నాకు తెలియదు. మన రాష్ట్రానికి అయితే రాలేదు. ఇక చాలా రాష్ట్రాలు అది ఇంకోటి 2000 కోట్లు ఏం తగ్గిపోతాయి ఏముండక. మన వ్యవసాయ ఉత్పత్తి ఎంత, నీ 24 పంటలు మార్కెట్కి వస్తే నువ్వు ఇవ్వాల్సింది ఎంత, దానికి అంచనా ఉందా అంటే ఎక్కడ లేదు. 2000 కోట్లు ఏమంటున్నారు. ఇది ధరలకు మాట ఇది అయిపోయినాక తీసుకొస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు 1500 కోట్ల నుండి 500 కోట్లకు తగ్గించింది. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒక డిమాండ్, మీరు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్ అని బడ్జెట్ ముందు ముఖ్యమైన రంగాల్లో ముఖ్యులతోటి సమావేశాలు నిర్వహిస్తే వ్యవసాయం మీద అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యవసాయంలో పోయినారు. అక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే మీరు మద్దతు ధరలను రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ అనే పదం మీరు ఎక్కడైనా కూడా తగ్గించండి అనే మాట లేదు. రేషనలైజ్ అని ఒక పారిశ్రామికవేత్త వాడిందంటే దాన్ని తగ్గించండి. సో ఇప్పుడు మద్దతు ధరల పంటల 24 నుంచి ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇంత మద్దతు ధర 1.5% అన్నారు కదా, 100+50%, అది కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇదేంటంటే ఇది ఓన్లీ కంటి తూర్పు చర్య. ఇది పప్పు ధాన్యాల కథ నేను మళ్ళీ వస్తాను. ఇదేమో క్రాప్ రేసింగ్. ఇది ఢిల్లీ చుట్టుపక్కల వాళ్ళు రైతులు పంట తీసినాక ఆ పంట అవశేషాలను గాలబడుతున్నారని వాటి కొరకు మెకనైజేషన్ కొరకు ఇచ్చింది. అది ఎక్కువ శాతము ఆ ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్, హర్యానా వాళ్ళ కొరకే తప్పితే అనేది దేశం అంతటా జరుగుతుంది. తర్వాత ఇది ఇన్కమ్ సపోర్ట్స్కి ఆదాయం అంటే ఇందాక చెప్పినా కదా 2000 రూపాయలు ఎకరాకి, 2000 రూపాయలు 3 విడతలు 75,000 రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఉంటే ఖర్చు అయింది కేవలం 54,000 కోట్లు మాత్రమే. 21,000 కోట్లు వాపసు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 75,000 అంటున్నారు. మరి ఈసారి ఎంత మార్పు ఈ కిసాన్ పెన్షన్ పథకం అని పెట్టారు. ఇది ఎవరు అడిగారు? 900 కోట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని తగ్గించింది. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు అంటే మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక 10,000 పెట్టి వాటి కొరకు 500 కోట్లు పెడతారు. ఇది పెరుగుతుంది. 500 అంటే 500 కాదు. ఇది నేను చెప్పేది ఎల్లయ్య మల్లయ్య పక్కన పెట్టి కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చే ఒక టూల్ ఇది. ఇలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు, నేను కాదంటున్నాను. కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా రైతులకు మేలు చేస్తాయా లేవా అంటే నేను మాత్రం ఒప్పుకోను. రైతు స్వచ్ఛందంగా వాళ్ళు చేయాలి. ఇది ఒక కొత్తగా మొదలుపెట్టారు. ఇవన్నీ కొత్త పథకాలు. ఇవే నిర్మలా సీతారామన్ కానీ మోడీ కానీ చెప్పుకుంటున్నారు. ఇవి వ్యవసాయ రంగంలో సంక్షోభ కారణాలకి ఇవి పరిష్కారాలా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. మనము గుర్రం అడిగితే ఏమి ఇస్తాం? దాదాకే గడ్డీరా అంటే ఇంకేదో ఇస్తాం. అసలు చిన్న రైతుకి ఏం కావాలా? మీరు ఎక్కడైనా వాళ్ళు పసుపు రైతులు అడగండి, పత్తి రైతులు అడగండి, నువ్వు ఏమి ఇయ్యకరా బాబు, నాకు మార్కెట్కి నా పంట వచ్చినప్పుడు దానికి సరైన ధర కావాలంట, గిట్టుబాటు ధర కావాలి. ఈ యొక్క గిట్టుబాటు ధర మాట తప్పితే మిగతా అన్నీ వస్తాయి. గిట్టుబాటు ధర అందించలేని ప్రభుత్వాలు ఉన్నాయన్నమాట. ఎందుకు అందించలేవు? ఎందుకు అందించలేదు? ఎందుకంటే అది సరళీకృత ఆర్థిక విధానానికి పనికి రావు. మార్కెటే నిర్ణయించాలి. కాబట్టి వీళ్ళు ఒప్పుకోరు. ఏం చేసినా ఇక కంటితోడు నువ్వు అడిగినావు కాబట్టి ఇస్తాను. అది ఇచ్చుడు ఎట్లా ఉంటుందంటే నేను చెప్పిన, నువ్వు గుర్రం కావాలంటే ఏమి ఇస్తారు, గాడిద కావాలంటే గుర్రం ఇస్తారు.
నాకు దానా కావాలంటే నువ్వు అనుకోపో, ఇక గుర్రం ఇయ్యాలో దానా ఇయ్యాలో అన్నీ నేనే ఇయ్యాలా. అట్లుంటే పథకాలు అన్నీ ఏ వరకు అక్కరక్కరని పంచాలి. ఇందులో నేను అన్నట్టు ఇందాకనే ప్రతి పథకం వెనకాల ఇప్పుడు బిగ్ డేటా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఎంత డేటా డబ్బులన్నీ సగం వాళ్ళకి పోతాయి. జీవనోపాధి వాళ్ళకి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళకి పోతుంది. కన్సల్టెంట్లు వాళ్ళకి పోతాయి కదా, రైతుకు రావు. ఇప్పుడు ఇంకొక వాళ్ళకంటే అధికార వర్గం ఇందులో డేటా అంతా వాడుకొని ఎలక్షన్లలో అటు బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ టీడీపీ, వైఎస్ఆర్సీపీ బాగుపడ్డారు. రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే కూడా బహుశా ఆ డేటా తీసుకొని నీకు ఇది ఇచ్చినారా భయ్, నాకు అది ఇస్తావా, ఓటు ఇస్తావా లేదా. డేటా ప్రొటెక్షన్ రైతుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు రకరకాలు. ఈ పథకాల ద్వారానే కాదు, అనేక రకాలు. ఇప్పుడు మీకు కొత్తగా యాప్స్ వచ్చినాయి. మీకు ఏం చెప్తారు, రైతు స్మార్ట్ ఫోన్ ఉంది, నేను పంట మీద ఫోటో చేసి నాకు పంపు, దానికి ఏమి పెస్టిసైడ్ వల్ల నేను చెప్తా అంటాను. ఇదివరకు కూడా ఫోన్ ఎన్ని ఉండే, రేడియో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే ఫలానా మోనోక్రోటోఫాస్ అని సింపుల్గా చెప్పారు. మరి దానికి ఇప్పుడు యాప్ ఎందుకు అంటే, యాప్ ఈజ్ ఆల్సో బిగ్ డేటా. మీకు ఇక్రిసాట్ కానీ ఏ ఊరన్నా కానీ యాప్ పెట్టిందంటే మీకు ప్రపంచంలో ఎక్కడ ఏ పురుగు ఎప్పుడు వచ్చేస్తుందో వాడు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ మార్కెట్ సేల్స్ అవన్నీ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. ఆ బిగ్ డేటా కంపెనీలు ఇప్పుడు అమెరికాలో మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లాంటి పెద్ద గూగుల్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ బిగ్ డేటా కంపెనీలో కొంటున్నాయి. ఆ బిగ్ డేటా కంపెనీలో ట్రాక్టర్లు వీళ్ళందరూ కొంటున్నారు. ఈ ట్రాక్టర్లు అందరూ కలిసి ఇప్పుడు విత్తనాలు పెస్టిసైడ్ కంపెనీలను కొంటున్నారు. అంటే కంపెనీల కన్సల్టేషన్ జరుగుతుంది. అది డేటా ఆధారంగా, సమాచారం ఆధారంగా. మన రైతులు మనం ఇస్తున్నామంట, మీరు రుణమాఫీ గురించి డేటా ఇవ్వమంటే ఇయ్యరు మీకు. కానీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి డేటా ఇచ్చింది. ఇదే గవర్నమెంట్. మేము అడిగితే నువ్వు ₹1,00,000 కట్టు, ఎందుకంటే ఆ డేటా కింద పొడుగుంటాం. మరి ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ఆ డేటా ఇచ్చారు. వాళ్ళు అనాలిసిస్ చేసి ఆహా ఓహో అని ఓ రిపోర్ట్ రాసి మరి వాళ్ళకి ఎక్కించారు. సో బిగ్ డేటా అనేది రైతుల యొక్క సమాచారం తీసుకొని ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో. సో సమూలంగా ఏం జరుగుతుందంటే మార్కెట్ ఫలితాలకు తగ్గుతున్నాయి. ఎరువుల సబ్సిడీ 9,000 కోట్లు తగ్గించారు. ఆహార సబ్సిడీ 69,000 కోట్లు. ఈ పిఎం కోసం సౌరశక్తి పథకం, దీనికి కొత్తగా అది ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. 34,000 కోట్లు. ఇవి ఎవరు పోతాయి? ఓ రైతు సౌరశక్తితో నడిచే పంపు పెట్టుకున్నాడు, డబ్బులు ఎవరు పోతాయి? ఎవరు పోతారు? ఏదో కంపెనీకి పోతుంది. రైతుకైతే కావాలి. రైతుకు మిగిలేదు పంపు అనుకుంటాం, కానీ సబ్సిడీలో ఇచ్చే పంపులు, సబ్సిడీలో ఇచ్చే పరికరాలు ఎట్లా పనిచేస్తాయో మనకు తెలుసు. 3 నెలలు 6 నెలల తర్వాత పనిచేయదు. ఈ పిఎం కూడా పథకం కూడా ఇప్పుడు కొత్తగా పెట్టింది కేవలం ఎగుమతులకు. కానీ ఇంకా టైం ఉందా? కంటిన్యూ చేయాలి. నేను ఒక మిత్రుడు చేసిన స్థూలంగా వ్యవసాయం కొరకు 16 యాక్షన్ ప్లాన్. సరే మన ఒక దృక్పథం ఏర్పాటు చేసుకోకుండా ఏం జరిగిందంటే ఈ 16 పాయింట్లు తీసింది. ఇందాక నేను సగం చెప్పిన ఏం లేవట. ఇవేవి కూడా అక్కడక్కడా ఇచ్చినామంటే చేసినామంటే చేసి. అంటే ఏమవుతుంది, మన భారతదేశము 1995లో మన ప్రపంచ వాణిజ్య సంస్థ వచ్చినాక
ఆనాటి నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనం ఒక వ్యవసాయ ఉత్పత్తి దేశం, మన భారతదేశ ప్రయోజనాలు కాపాడాలి అంటే మనం దిగుమతిదారులం కావద్దు. అందులో వ్యవసాయం మీదే చర్చ మొదటి నుంచి 1980 నుంచి కూడా చర్చ అదే. అమెరికాలో ఉత్పత్తులు ఉన్నాయి, యూరోప్లో ఉత్పత్తులు ఉన్నాయి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళందరూ ఉత్పత్తులు ఉన్నాయి. వాళ్ళకి కొత్త మార్కెట్ కావాలి. ఈ కొత్త మార్కెట్ కొరకు వాణిజ్య సంస్థలు ఆడుతున్నామని చూస్తున్నాం, మనం ఆపుతూ వచ్చినాం. కానీ గత 15 ఏళ్లలో మార్పు వచ్చేసింది, మనకు తెలియకుండా మార్పు వచ్చింది. మన దిగుమతులు, ఆహార దిగుమతులు పెరుగుతున్నాయి. ఇది ఏదో మళ్ళీ ఎన్డీఏ అనుకుంటారు, అది 2007 నుంచి పెరుగుతుంది. ఎగుమతులు తగ్గుతుంది. బడ్జెట్ ఏదైతుంది, దీనివల్ల మన ఇంపోర్ట్ బడ్జెట్ పెరుగుతుంది, మన ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే మనం కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ చూపండి, ఇది డేటా చూడండి. 1990 నుంచి 2015 వరకు ఎట్లా క్రమంగా మన ఎగుమతులు తగ్గుతున్నాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. నెక్స్ట్ అరే ఆ తర్వాత వచ్చింది. ఇది ఎందుకు అవుతుందంటే, ఒకటేమో కనీస మద్దతు ధర విధానంలో ఇప్పుడు తీవ్ర మార్పులు మాట్లాడుతున్నాం. నేను ఇందాక అన్నట్టు మనం 24 పంటలను ఇంకా ఇంకొక 60 పంటలకు చేయమని మనవాడుతుంటే ఉన్న 24 పంటలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నాం. పసుపు గురించి ఎప్పటి నుంచో నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ రైతులు అడుగుతున్నారు, మద్దతు ధర కావాలి. పసుపు ఒక పాజిటివ్ ఉత్పత్తి. సరే మనము వరి అనుకుంటే దానికి నీళ్ళు ఎక్కువ వాడతారు, పత్తి అంటే సరే దానికి పెస్టిసైడ్ వాడతారు, లేదా అది తినే వస్తువు కాదు అనుకున్నారు. మరి పసుపు ఏంది? పసుపు చాలా యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రేపు పొద్దున కరోనా వైరస్ వచ్చినా మన గడ్డి పసుపుతో చేసిన ఉత్పత్తులే. మరి పసుపు ప్రపంచంలో 71% మన భారతదేశం ఉత్పత్తి చేస్తే, ఆ 71%లో 60% తెలంగాణలో చేస్తే, తెలంగాణ అడిగితే ఒక్క పని కూడా కాదు పసుపు. అది ఆ ప్రభుత్వం చేసి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ సుంకాలు ఎత్తేస్తున్నారు క్రమంగా. ఇలా 2 జరుగుతున్నాయి. ఒకటి ఇప్పుడు ట్రంప్ వచ్చిండు, చికెన్ లెగ్సే కాదు, సోయాబీన్ కావచ్చు, ఇంకా అనేక పథకాలకు తగ్గియమంటున్నారు. ఇది కాక మన రీజనల్ కోఆపరేషన్ ఫర్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని మన ఆసియా దేశాల మధ్య చైనా, ఆ తర్వాత వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళందరూ ఒక కూటమి ఉన్న దాంట్లో మనలో జాయిన్ కమ్మని ఒత్తిడి పెంచరు. జాయిన్ కావద్దని రైతు సంఘాలు అందరూ ఒత్తిడి పెంచితే ఈసారి మనం పోమని ప్రకటించారు. కానీ ఆర్సీఈపీలకు పోతే ఏమవుతుందంటే దిగుమతులు పెరుగుతాయి. మనకి ఇప్పటికే వియత్నాం నుంచి, కాంబోడియా నుంచి ఇలాచీలు, యాలకులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన కేరళ ఇస్తలేదు మనకి. కేరళలో వైనాడ్ జిల్లాలో పోయినసారి వరదలు ఎందుకు వచ్చినాయంటే అక్కడ డిఫారెస్టేషన్ అయ్యి వెస్టర్న్ ఘాట్స్లో చెట్లు కొట్టేసి ఆ చెట్ల మీద ఈ తీగలు ఉంటాయి, ఇవన్నీ పోతున్నాయి. సో మన రేపు పొద్దున స్పైసెస్, మసాలా దినుసులు అన్నీ కూడా దిగుమతి చేసుకుంటాం. అట్లే ఆ ఆర్సీఈపీలో జాయిన్ అయితే పాలు అమెరికా నుంచి కాదు, పాలు వచ్చేది న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఇది కాక యూరోప్ యూనియన్ తోటి ఒప్పందం, దాని మీద ఒత్తిడి జరుగుతుంది. యూరోప్ యూనియన్ కూడా వాళ్ళ పాలు పంపడానికి రెడీగా ఉన్నారు. ఈ 2 దేశాల నుంచి వస్తే మన పాల రైతు పూర్తిగా దుకాణం పని చేసుకోవాలి. అంటే ప్రభుత్వం కావాల్సింది అయిపోతుంది, అది చేస్తారు. ఇట్లాంటి అన్ని ఉత్పత్తులు
ఇది ఎంప్లాయ్మెంట్ డేటా తగ్గుతున్నదని ఇది యుఎస్లో తగ్గుతుంది. ఇది మీరు చూడండి మూడు ఇదేమో ప్రపంచవ్యాప్తంగా డేటా, ఇదేమో ఇది మా భారతదేశం, ఇది అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్. అంటే వాళ్ళకి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ, అయినా కూడా తగ్గుతున్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుతున్నారు, మన దగ్గర కూడా తగ్గుతున్నారు. మనం తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఉపాధి, వ్యవసాయం మీద ఉపాధి తగ్గించే ప్రయత్నాల్లో మనం అంటున్నాం. ఇది పంటల ఉత్పత్తి. ఇప్పుడు ఇంత గజిబిజి ఉంది. ఇప్పుడు 4 దేశాలు, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఫ్రాన్స్, భారతదేశము, ప్రపంచవ్యాప్తంగా డేటా చూస్తే ప్రపంచవ్యాప్తంగా పంటల ఉత్పత్తులు ఎగుడు దిగుడు ఉంటాయి. కానీ మన ఆర్థికవేత్తలు ఇదేం చేస్తారు, మా ఎన్నయ్య అసలు ఉత్పత్తి చేయరాదు, నువ్వు ఏళ్ళ నుంచి గంటే చేస్తున్నారు. కానీ ఆ లెక్క చూస్తే మనమే బాగున్నాం మొత్తం ప్రపంచ వ్యాప్తం లెక్క చూస్తే. ఇందులో దిగుమతులు ఎట్లా పెరుగుతున్నాయి అంటే నూనె ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి. నూనెల మీద మనము ఆధారపడొద్దని ఒకప్పుడు ఇందిరాగాంధీ ఒక ఆయిల్ ఫెడ్ అని, నా ఫెడ్ అని పెట్టి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు నూనె దిగుమతులు పెరుగుతుంది. ఎక్కువ పామాయిల్, మలేషియా నుంచి పామాయిల్ విపరీతంగా వస్తుంది. ఇక ఆశ్చర్యకరం ఏంటంటే పప్పు ధాన్యాలు మనమే ఉత్పత్తి చేసి మనమే తినే దేశం మనది. ఇప్పుడు పెరిగినాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి. వాళ్ళు తినరు, కానీ వాళ్ళు ఎందుకు పండిస్తున్నారంటే వాళ్ళకి అది వ్యాపారం. మనం ఆ దిగుమతులు పెంచుకుంటాం. ఈ బిల్లు చూస్తే నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. గోధుమలే దిగుమతి చేసుకుంటున్నాం. మన పండ్లు, ఇప్పుడు పండ్లు చూస్తున్నారు కదా మార్కెట్లో, కొత్త పండ్లు ఎన్నడూ చూడడం మా పండ్లన్నీ వస్తాయి. మరి అది ఎవరు కొట్టారు? ఎవరికి అందుబాటులో? షుగర్ కూడా పెరిగింది. ఇది డేటా చూడండి. ఇదేమో టోటల్ ఇంపోర్ట్, నల్లగా ఉన్నదేమో దిగుమతులు, ఇదేమో ఎగుమతులు ఎర్రగా ఉంది. అంటే ఇదొక ట్రెండ్. ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, దిగుమతులు పెరుగుతుంది, మనకు అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇది పప్పులు ఉత్పత్తి. ఇది నల్ల ఇదేమో దిగుమతి. మరి కింద మీద అవుతుంది, కానీ మనం దిగుమతి అయితే చేసుకుంటున్నాం. 2016-17లో పప్పులు రేట్లు బాగా పెరిగినాయి. కందిపప్పు పెరిగిందని రైతులు విపరీతంగా వేస్తే ఆ వచ్చే సంవత్సరం వాళ్ళకి మద్దతు ధర లేదు, కొనుగోలు చేసినోళ్ళు. మొదట్లాగా ఉల్లిగడ్డ సరే రైతులకి కొంత మేలైంది, కానీ మన మిర్చి 21,000 దాకా పోయి సడన్గా 6,000 దాకా పడిపోయింది. ఏంటంటే చైనా అని చెప్తున్నారు. ఎగుమతి మార్కెట్లు ఎప్పుడైనా ఆధారపడే విధంగా ఉండవు. మనం ఎగుమతులను ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? వాళ్ళు ఎగుమతులు ప్రోత్సహిస్తున్నాడు కనపడుతున్నా దిగుమతులు పెరుగుతుంది. పప్పులో దిగుమతి పెరుగుతుంది. ఆ బిల్లు చూస్తే కాకపోతుంది. స్థూలంగా చూస్తే వ్యవసాయ వాణిజ్యంలో మనము పట్టు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద అమెరికా ఒత్తిడి ఉంది. ఆ ట్రంప్ ఎందుకు వస్తున్నాడో మోతేరా స్టేడియంలో ఆయన ఓటేసేది ఉన్నా ఆయనకి ఇదేసేది. కానీ ఈయన హౌడీ మోడీ చేసినందుకు ఆయనకు అక్కడ బెనిఫిట్ వస్తుందని, అంటే ఈ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకొని వాళ్ళు ఎలక్షన్లలో గెలుస్తారేమో, కానీ మధ్యలో సంతకాలు ఏం చేశారు, ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ దిగుబడి ప్రొడక్టివిటీ గురించి మాట్లాడతారు.
మీరు ఏ వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు కానీ వ్యవసాయ అధికారులు అన్నారు లెక్కలు తీస్తారు ఎప్పటి నుంచో తీసి అసలు మన ఉత్పత్తి అమెరికా కంటే తక్కువ ఉంది, యూరోప్ కంటే తక్కువ ఉంది అని అంటారు. కానీ మనం చేసేది చూడండి, నేరుగా భుజించే అంటే ప్రాసెసింగ్ తక్కువ ఉండే ఎగుమతులు మనం 66%. అంటే వాడికి ఖర్చు లేదా మనం ఎగుమతి చేస్తున్నామంటే మనం తింటలేము. మీరు మామిడికాయలు మీరు ఇప్పుడు సీజన్లో మీ మీడియా రాసుకుంటుంది, ఈడికెళ్ళి ఎగుమతి అయింది, ఆడికెళ్ళి ఎగుమతి అయింది. ఎగుమతి అయితే ఏమైంది, ఇక్కడ దొరకదు, ఇక్కడ రేటు పెరుగుతుంది, దొరకదు. ఎవరికి దొరకదు? 60 కోట్ల మందికి దొరకదు. అంటే మనం డైరెక్ట్గా ప్రాసెసింగ్ తక్కువ ఉన్నది ఎగుమతి చేస్తున్నాం. అట్లాగే మనం దిగుమతి చేసుకుంటాం. మనం దిగుమతి చేసుకుని ప్రాసెసింగ్ చేసినవి లేదా ప్రాసెసింగ్ ఇక్కడ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ అదనపు ఖర్చు మళ్ళీ మనం చేసుకుంటాం. ఇది రెండో కలగలిపి మనం జీడిపిలో రాసుకొని మనం పెరుగుతుందేమో. ఇది రివర్స్ చేస్తే ఏమవుతుందో ఆలోచన. రివర్స్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? లేదు. అందుకే ఈ సమస్య. దీంతో ఏమవుతుంది అంటే మన నీళ్ళు ఇప్పుడు ఒక ఎకరాకి పండించిన పత్తి ఉన్న 6-7 క్వింటాల్లో మనం ఎన్ని నీళ్లు పోసినాం, ఆ నీళ్లు ఆ పంట కొరకు మనం ఎంత కాలుష్యం చేసినాం, ఇవన్నీ కూడా లెక్కలకు రావాలి. మనమేమో చైనాకి అమెరికాకి చాలా తక్కువ ఖర్చుకి పత్తి ఎగుమతి చేసి వాళ్ళు చేసే ఏదైనా చికెన్ లెగ్స్, పాల ఉత్పత్తి ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. సో ఎటు చూసినా మనకే మన సహజ వనరుల మీద ఒత్తిడి పెంచి ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రభుత్వం కోరుకుంటున్నది, ఇట్లాంటి వ్యవసాయమే కోరుకుంటున్నది. కానీ ఈ వ్యవసాయము నష్టం వచ్చే వ్యవసాయము. ఇది అమెరికాలో జరుగుతున్నది అదే, ఫ్రాన్స్లో జరుగుతున్నది అదే, యూకేలో జరుగుతున్నది అదే. వీడికే వరంగల్కి 10 ఏళ్ల కిందట యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక 10 మంది రైతులు వస్తుంది. వాళ్ళు మేమే రాస్తున్నామంటే మీరెంత నిలుచుకున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏ రైతు కూడా యుఎస్ కానీ యూకే కానీ ఫ్రాన్స్ కానీ సబ్సిడీ లేని వ్యవసాయం చేస్తున్నారు. మరి ఇక్కడ రైతు సబ్సిడీతో చేస్తున్నాడా? మరి ఈ నిజము ఏ ఆర్థికవేత్త చెప్తున్నాడో మనం చెప్పాలి. అందుకే విధానాల్లో వెర్రి పోతలేదు. అధికారం పోయినా ఏంటి దిగుబడి, ఇది ఇప్పటికి కూడా ఏ డాక్యుమెంట్ అదో చూడండి. ఈళ్ళు పెంచాలి, ఈళ్ళు పెంచడానికి ఏం కావాలంటే జన్యు మార్పిడి విత్తనాలు కావాలి, మైక్రో ఇరిగేషన్ కావాలి, ఫర్టిలైజర్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి. అంటే మళ్ళీ ఒక కార్పొరేట్ వ్యవసాయం కావడానికి దిగుబడి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఎత్తుకుంటారు తప్పితే నీవు ఎకరాకి నువ్వు ఇచ్చిన వనరులని దానికి వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఈ లెక్క ఏ ఆర్థికవేత్త చెప్పండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార సంస్థ అనేకసార్లు చెప్పింది, చిన్న రైతే చాలా ఎఫిషియెంట్గా ఉత్పత్తి చేస్తారు. కానీ ఈ ఇళ్ళకి ఎవరికి చెవులకు ఎక్కదు. నిన్న కూడా ఇవాళ కూడా అయింది. మీరు పోయి చూడండి, అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ అగ్రిమిషన్ మీద సిఐఓ వాళ్ళు పెట్టింది. టెక్నాలజీ తీసుకురండి ఉత్పత్తి పెడతారు. ఏం టెక్నాలజీ అంటే డ్రోన్లు తీసుకొచ్చి పెస్టిసైడ్ స్ప్రే చేయి, లేదా హార్వెస్టర్ తీసుకొచ్చి ఎవరు చేస్తారు, దాని ఖర్చు ఏంటి అనే ఒక ధ్యాస లేదు. అది వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు. స్టార్టప్ కింద వాళ్ళకి ఇస్తారు. వస్తే చిన్న రైతు ఒక రైతు చాలామంది రైతులు మహబూబాబాద్ కానీ వరంగల్లో యంగ్స్టర్స్
చిన్న వీడర్స్ తర్వాత మొబైల్ వేసుకొని చేశారు. వాళ్ళకి ఒక్కడికన్నా డబ్బు ఇచ్చారు అక్కడ ఒక్కడికి. కానీ కంపెనీలు పెట్టి ఆడ కూర్చున్న మాత్రం ఈ ఉత్పాదకత దిగుబడి అని ఏవైతే ఆర్గ్యుమెంట్లు ఉన్నాయో వీటిని మనం దాన్ని తల కింద వేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మన పరిస్థితే కాదు, ప్రపంచవ్యాప్త పరిస్థితి చూస్తే తెలియదు. అయ్యా టెక్నాలజీ ఆధునీకరణ ఇదైతే ఇప్పటికీ నిరంతరంగా సాగుతుంది. ఇప్పుడు ఏ విధానం వచ్చినా కూడా వీటిని ప్రోత్సహించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు జన్యు మార్పిడి పంటలకు ఆపిలో ఇంకా పర్మిషన్ రాకుండా, కానీ ఈ పేరు మీద మనం ఆధునీకరణ చేయాలనే పద్ధతి మీద వాటికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతుంది. సో మోడర్నైజేషన్ అండ్ టెక్నాలజీ, మీరు అగ్రికల్చర్లో చూడండి, ఏ టెక్నాలజీ అని మాట్లాడితే చెప్పండి. టెక్నాలజీ ఏది మన దగ్గర వేల సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉంది. విత్తనాలు దాచిపెట్టుకొని 7 రకాల విత్తనాలను మళ్ళా ఒక కొత్త రకం మంగడాలు సృష్టించే టెక్నాలజీ మన దగ్గర రైతుల దగ్గర, శాస్త్రవేత్తల దగ్గర లేదు. నేల సారం ఎట్లా పెంచాలంటే ఒక 15 రకాల పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకుంటూ పోతుంటే అన్ని టెక్నాలజీలు మన సంప్రదాయ విజ్ఞానంలో ఉండగా, రైతుల్లో ఉండగా, పల్లెల్లో ఉండగా వీటేది పట్టించుకోకుండా కొత్తగా బిల్ గేట్స్ కూడా ఇచ్చిండు, ఆడ మైక్రోసాఫ్ట్ ఇచ్చింది, లేదా మాన్సైట్ ఇచ్చిండు. వీళ్ళన్నీ తీసుకొచ్చి మధ్యలో మన తాబేదారులు ఉంటారు. వీళ్ళందరి కొరకు ఈ టెక్నాలజీ ఆధునీకరణ మాట్లాడుతుంది కాబట్టి ఇది రైతు కొరకు కాదనేది అర్థం చేసుకున్న మెకనైజేషన్ కావచ్చు, ఏ ఫండ్ ఇచ్చినా ఇప్పుడు మైక్రో ఇరిగేషన్, ఇప్పుడు మల్చింగ్ అంటున్నారు, మీరు చూసిన వాళ్ళు ప్లాస్టిక్ షీట్ బెడ్ పెట్టి ప్లాస్టిక్ షీట్ పెట్టి మొక్క దగ్గర ఇంత తెచ్చి పెడతారు. ఎందుకు ఆ ప్లాస్టిక్ షీట్ అంటే నీరు ఇవాపరేట్ కాకుండా ఆ కింద మల్చింగ్ అవుతుంది. ప్లాస్టిక్ కింద ప్లాస్టిక్ కవర్ తోటి ఎంత కంటామినేషన్ అవుతుంది అది మనకు తెలిసిందే. కానీ ప్లాస్టిక్ కల్చర్, అగ్రికల్చర్లో ప్లాస్టిక్ని వినియోగం ఎట్లా పెంచాలని 2-3 రిపోర్ట్లు ఉన్నాయి. ఆ ఆధునీకరణ పేరుతో ఏమేమి చేస్తున్నారు చూస్తే కంపడుతుంది. నేను మొన్న డ్రోన్ల గురించి ఒకటి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డుకి రాసినాను. డ్రోన్స్ ద్వారా రైతులకు ఏం చెప్తారు, ఈ ఆంధ్రజ్యోతిలో అయితే మహాలక్ష్మి అని పెద్ద ఎట్లయితే రైతులు మీరు అసలు పెస్టిసైడ్ ముట్టకుండా స్ప్రే చేయొచ్చు, గంట లోపల 10 ఎకరాలు అయిపోతాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండాలని చెప్తారు. ఖర్చు ఎంత 600-1000 రూపాయలు. అసలు మన చట్టము ఇప్పుడు కాదు, 1968లోనే ఏరియల్ స్ప్రేయింగ్ని మనం బ్యాన్ చేసాం. ఏరియల్ స్ప్రేయింగ్ అంటే పైన విమానాల ద్వారా స్ప్రేయింగ్ చేసేది, ఏదైనా పైనుంచి చేసేది ఆనాడే బ్యాన్ చేసింది. ఇది నేను క్లారిఫికేషన్ అడిగిస్తే ఇక్కడ మన అధికారులు పరిశోధన చేస్తున్నారు, డ్రోన్లను పెస్టిసైడ్స్కి ఎట్లా వాడతారు. దానికి ఒక స్కీమ్ ఉంది, ICAR స్కీమ్. చట్ట వ్యతిరేకంగా టెక్నాలజీని వాడే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. డ్రోన్లతోటి పిచికారీ చేస్తే ఏమవుతుంది, ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే మీకు పురుగు ఎక్కడ ఉందో ఈ డ్రోన్ ఆడపోయి ఫోటో తీసుకొని ఆ పురుగును చంపడానికి అంత స్ప్రే చేస్తాం. కత్తెర పురుగు ఏడ ఉంటుంది, ఇది కనపడుతుందా ఫోటోలో? కత్తెర పురుగు మన మొక్కజొన్న ఆకు లోపల కూర్చుంటుంది. ఇది ఎన్ని లీటర్లు స్ప్రే చేస్తే లోపల పోవాలి. అందుకే మన రైతులు ఎక్కడ ఆఫ్రికాలో కూడా చేయలేదు, సింపుల్ మన బుర్ర నీళ్ళు తీసుకొని ఎక్కడైతే పురుగు ఉందో అలా నీళ్ళు పోతే చచ్చిపోయింది. సింపుల్, అంత సింపుల్ ప్రాసెస్ మన వాళ్ళు కనిపెడతాయి. కత్తెర పురుగు కొరకు వీళ్ళు ఏమంటారు, పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు.
పెస్టిసైడ్ స్ప్రే చేస్తే మిడతలు చచ్చిపోతున్నాయా? గుజరాత్, రాజస్థాన్లో 1000 ఎకరాలు ఇప్పుడు మిడతలు తినేస్తున్నాయి. మిడతలు ఎందుకు పెరిగినాయి? దానికి మన వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు దోహదం చేస్తున్నాయి. కానీ మన అది వేప చెట్టు మీద ఆముదం ఆకు తినే వేపాకుని తింటుందంటే అది మనం చేసిన పుణ్యం కాదా? కరోనా వైరస్ గురించి మాట్లాడితే కాదు ఒక పెద్ద స్కూల్. కరోనా వైరస్ జరిగింది మానవుల తప్పిదానం అనేది. అది కావాలని చేసింది. ఇప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. దానికి కూడా వ్యవసాయానికి లింక్ ఉన్నది అనేది ఇప్పుడు పరిశోధనలు చెప్తున్నాయి. ఎట్లా పందులలో పోర్క్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాం. ఆ పోర్క్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ మనకు జనరల్గా ఇన్ఫ్లుయెన్జా రావడానికి కరోనా వైరస్ కారణం. దీన్ని కరోనా వైరస్ వాటికి రాకుండా తట్టుకునే విధంగా జన్యు మార్పిడి చేసిన పందులను తీసుకొచ్చారు చైనా. ఇక ఏమైందో ఏదో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఆ వైరస్ కొత్తది అని ఒక వైద్యుడు చెప్తేదాకా అప్పటిదాకా పట్టించుకోరు. ఆ వైద్యుడు చచ్చిపోయాడు. ఇప్పటికీ అనేక మంది చచ్చిపోతున్నారు. అసలు దాని యొక్క నష్టము చైనా భరిస్తుంది. ఇప్పటికీ మనకి ఇంకా బయటకు వస్తున్నది సమాచారం. కానీ వ్యవసాయంలో జరుగుతున్న విపరీత పరిణామాలకు, విపరీతమైన పరిశోధనలకు కరోనా వైరస్ కూడా ఒకటి అనేది మనకు ఇప్పుడు చెప్తుంది. అట్లా అనేకం ఉన్నాయి. ఇక అది అంత లోతుగా పోతే ఈ టెక్నాలజీ ఇదంతా అదే. సో ఇప్పుడు ఈ స్థూలంగా ఇది కూడా నేను మార్కెట్ ఆర్థిక సర్వే 3 ఏళ్ళ కింద వాళ్ళే చెప్తారు. 2000 సంవత్సరం 18 అంటే ఒక 19 ఏళ్ళ కాలంలో రైతు ఇచ్చింది ఎక్కువ, తీసుకున్నది తక్కువ. మనకేమో లెక్కలు చెప్తారు. అయినాడు రుణమాఫీ అప్పుడు 74,000 కోట్లు, మేము 1,00,000 కోట్లు ఇచ్చిన, మధ్యప్రదేశ్లో ఇంకో 1,00,000 కోట్లు, తెలంగాణలో 17,000 కోట్లు, తమిళనాడులో, మహారాష్ట్రలో ఇవన్నీ ఇచ్చి వ్యవసాయ రంగానికి రుణమాఫీలు, సబ్సిడీలు ఇస్తున్నారంటే బడ్జెట్ ఖర్చు ఎంత చేస్తున్నారు, మార్కెట్ ధర మద్దతు ఎంత, అసలు ఉత్పత్తికి ఎంత చెల్లింపు మైనస్ చేస్తే రైతుకే రావాల్సిన ఇంకా చాలా. ఇది మన ఆర్థికవేత్తలు ఎవరు లెక్కలు తీసుకోలేరు. తీస్తే తెలుస్తుంది. అర్థమైన మీరు ఒక పత్తి తీసుకోండి. పత్తి కొరకు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి దానికి మార్కెట్ ధర పద్ధతి ద్వారా ఏమైనా వస్తే మైనస్. అసలు ఆ పత్తి మార్కెట్ రైతుకి ఎంత వచ్చింది మైనస్ చేస్తే అన్ని మైనస్. ఏ పంట తీసుకున్నా మైనస్. అంటే రైతు సబ్సిడైజ్ చేస్తున్నాడు. ఇది ఈనాడు కాదు, ఒక 20-30 ఏళ్ల కాలంలో సబ్సిడైజ్ చేస్తూ, అప్పులు చేస్తూ, పేదరికంలో వెళ్తూ, ఆత్మహత్యలు చేసుకుంటూ బయటపడుతున్నారు తప్పితే ఏ ప్రభుత్వం కూడా ఈ ఈక్వేషన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. మనం అడుగుతుంది చివరిగా ఒకటి ఉత్పత్తి ఖర్చు తగ్గించే విధానాలు. అది విత్తనం కావచ్చు, నీళ్లు కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, రుణాలు కావచ్చు. మీరు ఏదైనా ఉత్పత్తి ఖర్చు పెంచే విధానాలు తీసుకొచ్చి మేము సబ్సిడైజ్ చేస్తున్నామని చెప్పి దాంట్లో మళ్ళీ అవినీతి అన్ని రకాలుగా చేస్తే అది రైతుకు అందదు. కాబట్టి కావాల్సింది ఉత్పత్తి ఖర్చు తగ్గించే విధానాలు, పెంచేవి కావు, తగ్గించేది. రెండోది రుణం మార్కెట్ సాయంతో పెంపు. రుణం పెంపు కావాలి. మనకు స్టేట్ లెవెల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ ఉంటుంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫిక్స్ చేసి నబార్డ్ ద్వారా ఫైనాన్స్ చేస్తాం ప్రతి సంవత్సరం. మరి రుణాలు ఆ స్థాయిలో ఎందుకు? పసుపు మన 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 రాష్ట్రంలో స్టేట్ కమిటీ ఇచ్చింది. టీఎస్ క్యాబ్ వాళ్ళు ఆ రిపోర్ట్ కావాలంటే మీకు ఇస్తాను.
1,20,000 ఎకరాకి అవుతుందని చెప్తున్నారు. ఒక దగ్గర ఒక జిల్లాలో కొంత తక్కువ కొంత ఎక్కువ. మరి రైతుకు ఆ విధంగా ఇస్తున్నారు. 5,000, 6,000 మార్కెట్ అంటే రైతు ఎంత నష్టపోతున్నారో మనం అర్థం కావడం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు, సర్టిఫైడ్ ఫార్మింగ్ కాదు, రైతు చిన్న రైతు చేసే ప్రకృతి వ్యవసాయానికి పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వాలని మనం మొదటి కోరుకుంటాం. ఆ సబ్సిడీ ఏమి ఇచ్చినా ఆ విధంగా ఇవ్వాలి. అది ఆవుకి ఇవ్వండి, బర్రెకి ఇవ్వండి, కూరకి ఇవ్వండి, ఇంకా పశు సంపదకి ఇవ్వండి, ఇంకా వీటికైనా ఇవ్వండి. ప్రకృతి వనరుల పెంపుదల మనము నీటిపారుదల మీద 3 లక్షల కోట్లు ఇచ్చడానికి సంకల్పిస్తుంది. అది మనకి ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి అనుభవం. ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద ఉన్న ఒకప్పటి రైతులు వాళ్ళు ఎప్పుడూ అమ్ముకొని పోతారు. ఈ కొత్త రైతు వస్తారు, పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళు చేసుకుంటారు. అది మన తెలంగాణ ఉద్యమంలో ఉన్న విశ్లేషణే. మీరు నీటిపారుదల పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు మన తెలంగాణలో కాళేశ్వరం కింద ఏం చెప్తారు? ఎకరాకి నేను మొదట ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే నేను ఇది కనీసం 5 లక్షల ఎకరాకే అయ్యే ఖర్చు. 5 లక్షలు ఇంకెక్కువ అవుతుంది. 5 లక్షలు అవుతుంది అంటున్నారు. 5 లక్షల ఖర్చు ఎవరు ఎట్లా తీరుస్తారు? ఏ పంట వేస్తే 5 లక్షల ఖర్చు అప్పు తీరుతుంది? ఇలా అనొచ్చు, మేము రైతు మీద వేస్తలేము. రైతు మీద నేరుగా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ మీద భారం. అంటే నీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అన్నాం కదా, నువ్వు ఉత్పత్తి విధానాలను మార్చే విధంగా, ఉత్పత్తి పద్ధతులను మార్చే విధంగా ప్రకృతి వనాన్ని తీసుకొచ్చి నేను రైతుకు మేలు చేస్తున్నా అంటే అది వాళ్ళకి చేరదు, వాళ్ళకు అది సుస్థిరంగా ఉండే పరిస్థితి లేదండి. సో అందుకే మనం ఏమంటున్నాం, వ్యవసాయ భూమి ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. మన రెవెన్యూ కూడా అంటారు కదా, భూమిని ఏం చేద్దాం అనుకుంటాం? భూమిని ఉత్పత్తి కొరకు వాడతారా, బిల్డింగ్లు కట్టుకుంటారా? ఏం చేస్తారు? బిల్డింగ్లు కట్టుకుంటారు. బెంగళూరులో 54% బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి. చైనాలో గోస్ట్ సిటీస్ అంటారు. వాళ్ళు బిల్డింగ్లు కట్టి అందులో కూడా ఉండేటోడు లేడు, కొనేటోడు లేడు, ఉండేటోడు లేడు. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. కానీ భూమిని తీసుకుంటూ ఉత్పత్తి చేసే ఆహారం ఉత్పత్తి చేసే భూమిని తీసుకొని దాన్ని మార్చి మట్టిని తోలి మా సారవంతమైన మట్టిని తీసేసి ఆహార ఉత్పత్తి తగ్గితే నువ్వు దిగుమతి కాకుండా ఇంకా దేని మీద ఆధారపడతావు? దిగుమతి మీద ఆధారపడితే ఎవరు నష్టపోయేది? మీరు ఆరోగ్య మన నేషనల్ హెల్త్ మిషన్ లెక్కలు తీసుకోండి. ప్రతి పల్లెలో ఇప్పుడు 5% రక్తహీనత ఉంది. పల్లెల్లో అదే పల్లెల్లో ఆహారం ఏమీ పెరుగుతుంది, పల్లెల్లో ఆహారం దొరకలేదు. మీరు చూడండి, ఏ సగటు చిన్న కుటుంబం పల్లెల్లో ఉన్న కుటుంబానికి ఏం ఆహారం ఉంది? కొనుక్కుంటే ఆహారం లేకుండా లేదు కదా, అవునా కదా? ఏం కొనుక్కుంటారు? వాళ్ళకి ఎంత ఆదాయం ఉంటే కొనుక్కుంటారు. చాలా గ్రామాల్లో బ్రేక్ఫాస్ట్ మనం ఇదివరకు రాగేయ జొన్నలో సంకటి తాగేదో తినేది. ఇప్పుడు ఏం తింటున్నాం? బిస్కెట్లు తింటున్నాం. మిడ్ డే గుడ్ డే బిస్కెట్లు కాస్ట్లీ, సన్నటి బిస్కెట్లు బ్రేక్ఫాస్ట్. కూలీ చేసుకుంటాడు బిస్కెట్లు తింటే శక్తి ఎక్కడికి వస్తుంది? పని చేయగలుగుతాడా వ్యవసాయం? ఆహారాలు చాలా ఎక్కువ ఉంది. స్టడీస్ కూడా ఉన్నాయి. మీకు బుందేల్ఖండ్లో అయితే మనకి పీడిఎస్ ఇచ్చినా కూడా బుందేల్ఖండ్, జార్ఖండ్ మా దగ్గర కూడా అవుతుంది, కానీ ఇక్కడ అధ్యయనాలు లేవు. దయనీయమైన ₹1 లేదండి, ఎట్లా వస్తుంది? ఇదివరకు పల్లెల్లో ఆహారం అంటే
అట్లా పోతే మా గట్టు మీద ఏదన్నా ఆకుకూర ఉంటే తెంపుకొచ్చుకొని వండుకొని తినటం, లేదా ఆడ మన బోరం భూముల్లో ఏదన్నా చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి కాయలు ఇప్పుడు ఏదీ లేదు, అన్నీ ఫెన్సింగ్ చేసేసాడు. చెట్టు కొట్టేస్తాడు ఈ పెట్టుబడిదారులు. వాళ్ళంటి వాళ్ళు ఏం చేస్తాం, భూమి మీద పెట్టుబడి పెట్టాలా, చుట్టూ ఫెన్స్ చేసేయాలా, ఎవడు ఓటు ఎవరు రావాలి. అందుకే ఇప్పుడు నార్వేలో కమ్యూనిటీ ట్రీస్ అని పెడుతుంది. ఇది వరకు రోడ్ల పొట్టి చింత చెట్లు ఉంటుంటాయి, అది కొనేదా అమ్మేదా, వాడు పడితే అది తీసుకొని తినేది. ఇప్పుడు చింతకాయ అయితే 120, 150 రూపాయలు కిలో. చింతకాయ ఐరన్ ఇస్తుంది, చింతకాయ అన్నింటికి సొల్యూషన్. చింతకాయ ఏది, సీతాఫలాలు ఏవి, పరికి పండ్లు ఏవి, పండ్లు లేవు, చెట్లు లేవు, ఆహారం లేదు. పల్లెల్లో కొనుక్కొని తింటే నీకేం దొరుకుతాయి, లేస్ ప్యాకెట్లు, పొటాటో చిప్ ప్యాకెట్లు, మన పెప్సీ, మజ్జిగ, పాలు 8 దాటినాక ఏ ఊర్లన్నా పాలు దొరుకుతున్నాయి. పాలు ఉత్పత్తి చేసే పల్లెల్లో కూడా లేదు. వీఆర్ ఇన్ ఏ సీరియస్ ఫుడ్ క్రైసిస్. మనకేమో మనకిడ వద్దన్నది ఇంకా 3-4-5 పూటలు గడ్డి కాదన్నది, ఆహారం దొరకలేదు. దాదాపు 30% మంది ఆహారం లేమితో బాధపడతారు. అది ఈ వ్యవసాయ విధానాల వల్ల. అయినా బుద్ధి లేదు, మన ప్రభుత్వం ఇంకా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. మీకేమైనా అనుమానాలు ఉన్నా, ఇంకేమైనా కావాలన్నా ఈ ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, మీరు రాయవచ్చు, ఇప్పుడైనా అడగచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.